హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 5 మార్క్స్ వస్తాయి. ఎక్కడ వచ్చిందంటే క్వశ్చన్ నెంబర్ 12Bలో వచ్చింది. ఓకేనా, డిప్లొమా M1లో క్వశ్చన్ నెంబరు 12Bలో క్వశ్చన్ పేపర్లో 12Bలో ఏం క్వశ్చన్ వచ్చిందంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి 12Bలో క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఓకేనా, అయితే ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని కనుక సాల్వ్ చేయాలంటే కనుక మనకి కొన్ని బేసిక్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా, ఆ బేసిక్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి, ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే డైరెక్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్లో డైరెక్ట్ ఇది ఫార్ములా. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్నీ మనకి ట్రిగ్నామెట్రీలోనే వచ్చినాయి. ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్లు వీటిని నేను వాడి సమ్స్ని సాల్వ్ చేస్తాను. ఓకేనా, అంటే ఒక్కో మెథడ్లో చేస్తారు, నేను మాత్రం ఈ బేసిక్ ఫార్ములాస్ని వాడే చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఎట్లా చేసినా కానీ మీకు మాత్రం మార్కులు పడతాయి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. చెప్పే మొత్తం బాగా ఇంపార్టెంటే. వీటిలో వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి కొన్ని చేద్దాము, సెకండ్ పార్ట్లో వచ్చేసరికి ఇంకొన్ని చేద్దాం. ఓకేనా, మొత్తం 2 పార్ట్లుగా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై అన్నాడు. అయితే ప్రూవ్ దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మనకి ఇచ్చింది ఏందమ్మా, ఇది ఇచ్చాడు. అయితే దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఇచ్చింది రాయండి. ఏమి ఇచ్చాడు, గివెన్ ఇచ్చింది రాయండి అమ్మా. ఏమి ఇచ్చాడు మనకి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై అని ఇచ్చారు. ఓకేనా, అదే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి. మన ఫైనల్ గోల్ ఏంటంటే ఇది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఆల్ఫా అనుకుంటున్నా. లెట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా. నెక్స్ట్ దాన్ని వచ్చేసరికి బీటా అనుకుంటున్నా. tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు బీటా అనుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని వచ్చేసరికి గామా అనుకుంటున్నా. tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు గామా. ఓకేనా, ఈ tan ఇన్వర్స్ అటువైపుకి వెళ్తే ఏమైందంటే ట్యాన్ అయింది. ఈ tan ఇన్వర్స్ అటువైపు వెళ్తే ఏమైందంటే ట్యాన్ అయితే ఇంక ఇక్కడ ఏముండిద్ది, ఎక్స్ ఉండిద్ది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ అటువైపు వెళ్తే ట్యాన్ అయింది ఆల్ఫా. ఇక్కడ కూడా tan ఇన్వర్స్ అటువైపు తీసుకెళ్తే ఇటువైపు వై మిగిలిపోయింది, వై ఈక్వల్ టు ట్యాన్ బీటా. tan ఇన్వర్స్ అటువైపుకి వెళ్తే ఇంక ఇటువైపు ఏముంటుంది, జెడ్ ఉండిద్ది. tan ఇన్వర్స్ అటువైపు వెళ్తే ట్యాన్ అయింది, ఇక్కడ గామా ఉంది కాబట్టి గామా రాసా. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా వచ్చింది, వై ఈక్వల్ టు ట్యాన్ బీటా వచ్చింది, జెడ్ ఈక్వల్ టు ట్యాన్ గామా వచ్చింది. ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే నువ్వు ఇదేగా తీసుకుంది కాబట్టి ఆల్ఫా అని చెప్పారు. దీని ప్లేస్లో బీటా అనుకున్నా కాబట్టి బీటా రాయి. దీని ప్లేస్లో గామా అనుకున్నా కాబట్టి గామా అని చెప్పారు. రాస్తే అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు పై. ఓకేనా, నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ గామాని అటువైపు తీసుకెళ్తున్నా. అటువైపు తీసుకెళ్తేప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పై మైనస్ గామా. ఓకేనా, ఇవన్నీ కొద్దిగా ఏది డెరివేషన్ టైపు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను రెండు వైపులా ట్యాన్ అప్లై చేస్తున్నా. ఓకేనా, ట్యాన్ అప్లై చేస్తున్నా. అప్లయింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ అప్లై చేసేటప్పుడు ఏమైంది, ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ట్యాన్ రాశాను, దీనికి కూడా ట్యాన్ రాయండి, ట్యాన్ ఆఫ్ పై మైనస్ గామా. ఓకేనా, ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి ఫార్ములా అయిందా చెప్పే కదా, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా వచ్చేసరికి ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ఓకేనా, నేను చెప్పేటప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటా ఫాలో అవ్వండి. ఓకేనా, అలా రాసుకుంటూ ఉంటే మీకు ఎగ్జామినేషన్ టయానికి మీ దగ్గర ఒక మెటీరియల్ ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా, అప్పుడు ట్యాన్ ఆల్ఫా ప్లస్ ట్యాన్ బీటా బై 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా. ఓకేనా, ఈక్వల్ టు ట్యాన్ పై మైనస్ ఆల్ఫా. పై మైనస్ ఆల్ఫా అంటే సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చేది. ఇక్కడ పై అంటే ఎంత, పై అంటే 180 వచ్చినప్పుడు ట్యాన్గానే ఉంటుంది. ఇక్కడ యాంగిల్ గామా ఉంది కాబట్టి గామా. ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్లో చెప్తారు. ఓకేనా,
ఇది ఇప్పుడు పై మైనస్ ఆల్ఫా అంటే 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ 180. ఇక్కడ పై ఉంది, పై అంటే 180 వచ్చినప్పుడు ట్యాన్గానే ఉంటుంది. ఇక్కడ యాంగిల్ గామా ఉంది కాబట్టి గామా రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి ఇక్కడ ట్యాన్ ఆల్ఫా ఉంది. ట్యాన్ ఆల్ఫా అంటే ఏంది? ట్యాన్ ఆల్ఫా అంటే ఏందమ్మా? ఎక్స్ కాబట్టి ఇదిగో దీని ప్లేస్లో ఎక్స్ రాశాను. ప్లస్ ట్యాన్ బీటా ఉంది. ట్యాన్ బీటా అంటే ఏంది? వై కాబట్టి వై రాశాను. బైలో వచ్చి తలకి 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా ఉంది. ట్యాన్ ఆల్ఫా అంటే ఏంది? ఎక్స్ కాబట్టి ఎక్స్ రాశాను. ఇక్కడ ట్యాన్ బీటా ఉంది. ట్యాన్ బీటా అంటే ఏంది? వై కాబట్టి వై రాశాను. ఈక్వల్ టు మైనస్ ట్యాన్ గామా. ట్యాన్ గామా అంటే ఎంత? జెడ్ కాబట్టి జెడ్ రాశాను. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో అటువైపు పేపర్లో ఏముందంటే ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ జెడ్ వచ్చిందమ్మా. ఇక్కడ బైలో ఉంది మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తున్నా. అటువైపు తీసుకెళ్తే ఏమైంది? బైలో అటువైపు తీసుకెళ్తే ఇంటూ అయితే దీనికి ఇంటూలోకి వచ్చింది కాబట్టి 1 మైనస్ జెడ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై. ఓకేనా. ఇప్పుడు మైనస్ జెడ్తో దీన్ని మల్టిప్లై చేయండి. ఇటువైపే ఉంది ఎక్స్ ప్లస్ వై ఉంది. మైనస్ జెడ్ ఇంటూ 1 అంటే మైనస్ జెడ్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. జెడ్ ఇంటూ ఎక్స్ వై అంటే ఎక్స్ వై జెడ్. ఈ మైనస్ జెడ్ ఇటువైపుకి వస్తే ఏమైంది? ఇప్పుడు ప్లస్ జెడ్ అయింది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఆల్రెడీ ఇక్కడ ఉంది. మైనస్ జెడ్ ఇటువైపు వస్తే ప్లస్ జెడ్ అయింది. ఇక్కడ వచ్చి తలకి ఇంకా ఎక్స్ వై జెడ్ ఉంది. ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సిందే. ఓకేనా. చివరిన వాడు ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాసేయండి. ఓకేనా. చూసారా ఎంత ఈజీగా ఉందో? కాబట్టి ఈ సమ్స్ అనేది ఈజీగానే ఉంటాయి, కాకపోతే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అవసరం అవుతూ ఉంటాయి. ఏది అవసరమో దాన్ని తీసుకొని చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు π/2 అన్నాడు. అయితే షో దట్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పి చూపిమన్నాడు. ఓకేనా. ఇదే క్వశ్చన్ని ఇంకోలాగా ఎలా అడుగుతా అంటే ఇఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/y ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/z ఈజ్ ఈక్వల్ టు π/2 కామా షో దట్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇట్లా అయినా అడగచ్చు. ఓకేనా. ఇందాక సమ్కి ఈ సమ్కి తేడా ఏంటంటే ఇందాక సమ్లో ఇక్కడ పై అని ఇచ్చాడు, ఇక్కడ అన్న ఇప్పుడు π/2 అని ఇచ్చాడు. ఓకేనా. పై అని ఇచ్చినప్పుడు ఏమొచ్చింది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు XYZ అని వచ్చింది. ఓకేనా. దీనికి వచ్చి తలకి ఇలా రావాలంట. ఓకేనా. ఫస్ట్ వచ్చి తలకి నేను ఇప్పుడు దీని ప్రకారం తీసుకుంటున్నా. దీని ప్రకారం తీసుకుంటే దీన్ని ఒక స్టెప్ రాస్తే ఇది వచ్చింది. ఓకేనా. ఇది తీసుకుంటున్నా. ఇప్పుడు తీసుకుంటే అప్పుడు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/y ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/z ఈక్వల్ టు π/2 ఇచ్చింది, రాశాను. ఓకేనా. ఇప్పుడు వచ్చి తలకి కాటు ట్యాన్ అనేది రెసిప్రోకల్ ఫంక్షన్స్ కాబట్టి ఇది ఇప్పుడు దీన్ని ఇప్పుడు కాట్ ఉంది మనకి ఇక్కడ, దీన్ని ట్యాన్ ఇన్వర్స్లోకి మారిస్తే కనుక ఇక్కడ కింద పైకి వెళ్ళింది, పైది కిందకు వచ్చింది. ఇక్కడ కింద ఏముంది? ఎక్స్ ఉంది, అది పైకి వచ్చింది. కింద ఏముండిద్ది? 1 ఉండేది. కింద 1 లేకపోయినా ఉన్నట్టే. ఓకేనా. వీటిని ట్యాన్లోకి మారుస్తున్నా. కాట్ ఇన్వర్స్ని ట్యాన్ ఇన్వర్స్లోకి మారిస్తే అప్పుడు కింద ఉంది పైకి వచ్చింది, పైన ఉంది కిందకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ వై వచ్చింది, వైకి కింద ఏమీ లేకపోతే 1 ఉన్నట్టే. ఓకేనా. ప్లస్ ఇక్కడికి వచ్చి తలకి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు π/2. ఇది ఒక్క స్టెప్ నువ్వు రాసుకోవాలి. ఇదిగో ఈ ఫార్మేట్లోకి వచ్చింది ఇప్పుడు. ఓకేనా. ఇంకా మళ్ళీ యాస్టీజ్గా చేసేయటమే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి? ఇందాకట్లాగా ఆల్ఫా, దీన్ని ఏమన్నా బీటా, దీన్ని ఏమన్నా గామా అని చెప్పి అనుకున్నాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, లేకపోతే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు బీటా, tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు గామా. ఓకేనా. ఇలా అనుకోండి. దీనికి ఇప్పుడు చేస్తే అప్పుడు ఏమైంది? tan ఇన్వర్స్ అటువైపుకి వెళ్తే ఏమైంది? ఎక్స్ ఈక్వల్ టు ఏమైతే ఇప్పుడు tan ఆల్ఫా. tan ఇన్వర్స్ అటువైపుకి వెళ్తే ఏమైతే tan అయింది. ఇటువైపు ఏం మిగిలిపోయింది? ఇంకా ఎక్స్ మిగిలిపోయింది. ఈ tan ఇన్వర్స్ ఇటువైపు వస్తే tan వచ్చింది కాబట్టి దీనికి tan ఆల్ఫా అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి అదేవిధంగా ఇక్కడ కూడా tan ఇన్వర్స్ అటువైపు పంపిస్తే కనుక అప్పుడు ఇటువైపు వై మిగిలిపోయింది. tan ఇన్వర్స్ ఇటువైపు వస్తే ఇటువైపు tan వచ్చింది బీటా. ఇక్కడ tan ఇన్వర్స్ అటువైపు పోతే జెడ్ మిగిలిపోయింది. tan ఇన్వర్స్ అటువైపు వెళ్తే tan అవుతుంది, tan గామా. కాబట్టి జెడ్ ఈక్వల్ టు tan గామా. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఏమనుకున్నాను? నేను ఆల్ఫా అనుకున్నా కాబట్టి ఆల్ఫా రాశాను. దీన్ని ఏమనుకున్నాను? బీటా అనుకున్నా కాబట్టి బీటా రాశాను. దీన్ని గామా అనుకున్నా కాబట్టి గామా అని చెప్పి రాశాను. ఈక్వల్ టు π/2. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గామాని అటువైపు తీసుకెళ్తే అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు π/2 మైనస్ గామా. π/2 మైనస్ గామా. ఇప్పుడు రెండు వైపులా ట్యాన్ అప్లై చేసేయండి. అప్లయింగ్ ట్యాన్ ఎందుకు అప్లై చేస్తున్నా అంటే నాకు ఇక్కడ అన్ని ట్యాన్లోనే ఉన్నాయి.
కాబట్టి అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులు tan అప్లై చేసేటప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ π/2 మైనస్ గామా. ఓకేనా. tan ఆఫ్ a ప్లస్ బి అంటే ఫార్ములా ఏంది, tan ఆఫ్ a ప్లస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి tan ఏ ప్లేస్లో ఆల్ఫా ఉంది కాబట్టి tan ఆల్ఫా, tan a ప్లస్ tan b అంటే b ప్లేస్లో బీటా ఉంది కాబట్టి బీటా రాశాను, 1 మైనస్ tan a tan b. ఇక్కడ ఏ ప్లేస్లో ఆల్ఫా ఉంది కాబట్టి tan ఆల్ఫా, b ప్లేస్లో బీటా ఉంది కాబట్టి tan బీటా. ఓకేనా. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. ఇక్కడ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఏ క్వాడ్రంట్, π/2 మైనస్ థీటా. π/2 అంటే 90 మైనస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్, 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో tan అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ 90 వచ్చింది. 90 కానీ 270 కానీ వచ్చినప్పుడు tan అనేది ఎలా మారిపోయింది అంటే కాట్గా మారిపోయింది. ఇక్కడ యాంగిల్ గామా ఉంది కాబట్టి గామా. ఇది ఎక్కడ చెప్తారంటే దీని నుంచి ఇది ఎలా వచ్చిందంటే ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ ఉంటుంది కదా ఆ కాన్సెప్ట్ నుంచి. ఓకే. 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్, tan అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ 90 వచ్చింది. 90 వచ్చినప్పుడు tan అనేది కాట్గా మారిద్ది కాబట్టి కాట్ రాశాను. ఇక్కడ యాంగిల్ గామా ఉంది కాబట్టి గామా రాయటమే. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కాట్ గామా ఉంది. కాట్ అంటే ఏంటి ఫార్ములా 1/tan కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాయొచ్చు అంటే ఇక్కడ కాట్ గామా ప్లస్లో 1/tan గామా అని చెప్పి రాయొచ్చు. రాస్తే అప్పుడు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బైలో వచ్చేసరికి 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఈక్వల్ టు 1/tan గామా. ఓకేనా. 1/tan గామా. ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంది, ఆల్ఫా అంటే ఇక్కడ రాసాం కదమ్మా, సారీ ఎక్స్ అంటే ఏంది tan ఆల్ఫా, వై అంటే tan బీటా, జెడ్ అంటే tan గామా. వీటిని ఇక్కడ రాస్తే కనుక ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ XY ఈక్వల్ టు 1/z. ఓకేనా. ఎందుకంటే tan ఆల్ఫా అంటే ఎక్స్, tan బీటా అంటే వై, tan గామా అంటే జెడ్ కాబట్టి అవి రాశాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదేమో ఇటువైపు వచ్చింది, ఇదేమో ఇటువైపు వెళ్ళిపోయింది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 మైనస్ XY. ఓకేనా. ఎక్స్ ఇంటూ జెడ్ అంటే ZX, వై ఇంటూ జెడ్ అంటే YZ. ఓకేనా. 1 ఇంటూ 1 అంటే 1, 1 ఇంటూ మైనస్ XY అంటే మైనస్ XY. ఓకేనా. ఈ మైనస్ XY ఇటువైపు వస్తే ఏమైంది ప్లస్ XY ఇక్కడ వచ్చేసరికి ZX ప్లస్ YZ ఈక్వల్ టు 1. నీట్గా రాస్తే కనుక XY ప్లస్ YZ ప్లస్ ZX ఒక ఆర్డర్లో రాస్తున్నా. ఫస్ట్ XY తర్వాత YZ తర్వాత ZX ఈక్వల్ టు 1. ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమంది కాబట్టి చివరిని ఏం రాస్తారంటే హెన్స్ షో దట్ అన్నాడు కాబట్టి హెన్స్ షోడ్. ఓకేనా. కాబట్టి ఈ విధంగా చేయాలమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై అన్నాడు. అయితే XY ప్లస్ YZ ప్లస్ ZX ఈక్వల్ టు 1 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. షో చేయమన్నాడు. ఓకేనా. కాబట్టి గివెన్ రాయండి ఫస్ట్. గివెన్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు దీన్ని వచ్చేతలకి ఆల్ఫా అని చెప్పి తీసుకోండి, దీన్ని వచ్చేతలకి బీటా అని చెప్పి తీసుకోండి, దీన్ని వచ్చేతలకి గామా అని చెప్పి తీసుకోండి. లెట్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, నెక్స్ట్ వచ్చేతలకి కాట్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు బీటా, నెక్స్ట్ వచ్చేతలకి కాట్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు గామా. కాట్ ఇన్వర్స్ అటువైపు వెళ్తే కాట్ అయింది కాబట్టి కాట్, ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా, ఇక్కడ కూడా వై ఈక్వల్ టు కాట్ బీటా. కాట్ ఇన్వర్స్ అటువైపు వెళ్తే ఇటువైపు జెడ్ మిగిలిపోయింది, ఇక్కడ కాట్ రాశాను. కాట్ ఇన్వర్స్ అటువైపు వెళ్తే కాట్ అయింది, ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి గామా ఉంది కాబట్టి గామా రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఆల్ఫా, దీని ప్లేస్లో బీటా, దీని ప్లేస్లో గామా ఈక్వల్ టు పై అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. నేను అనుకున్నాను కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు పై. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ గామా ఉంది, అటువైపు వెళ్తే ఏమైంది మైనస్ గామా అయింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పై మైనస్ గామా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ కాట్లో ఉన్నాయి కాబట్టి కాట్ అప్లై చేసేయండి. అప్లయింగ్ కాట్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ కాట్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా కాట్ అప్లై చేద్దాం. రెండు వైపులా కాట్ అప్లై చేసేటప్పుడు కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా. ఓకేనా. కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా వచ్చేతలకి పక్కన రాస్తాను ఇక్కడ చూడండి. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా వచ్చేతలకి కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఇదమ్మ ఫార్ములా.
ఓకే, ఇది ఫార్ములా. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఆల్ఫా ఉంది, బి ప్లేస్లో బీటా ఉంది, కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కాట్ ఆల్ఫా కాట్ బీటా మైనస్ 1 కాట్ బీటా కాట్ బీటా ప్లస్ కాట్ ఆల్ఫా. ఓకేనా, ఇది ఫార్ములా. కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా మైనస్ 1 కాట్ బీటా ప్లస్ కాట్ ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ ఏంది 180 మైనస్ థీటా, ఆల్ సిల్వర్ టీ కప్స్. 180 మైనస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాట్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో కాట్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్. ఇక్కడ 180 వచ్చింది, 180 వచ్చినప్పుడు కాట్ అనేది కాటుగానే ఉండదు కాబట్టి కాటు. ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఏముందమ్మా, గామా ఉంది కాబట్టి గామా అని చెప్పి రాశాను. ఓకేనా, ఇక్కడ గామా ఉంది కాబట్టి గామా రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కాట్ ఆల్ఫా అంటే ఏంది ఎక్స్, కాట్ బీటా అంటే ఏంది వై, కాట్ గామా అంటే జెడ్ కాబట్టి వీటిని ఇక్కడ రాస్తాను. కాట్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ రాశాను ఇంటూ కాట్ బీటా ఉంది అంటే వై మైనస్ 1 కాట్ బీటా ఉంది, కాట్ బీటా అంటే వై ప్లస్ కాట్ ఆల్ఫా అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడే ఉంది కాట్ గామా ఉంది, కాట్ గామా అంటే ఏంది జెడ్ కాబట్టి జెడ్ రాస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ బైలో ఉంది అటువైపు వెళ్తే ఇది ఇంటూ అయితే కాబట్టి XY మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ జెడ్ ఇంటూ వై ప్లస్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే XY మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ జెడ్తో దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ జెడ్ ఇంటూ వై అంటే మైనస్ జెడ్ వై. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ అంటే కనుక మైనస్, జెడ్ ఇంటూ ఎక్స్ అంటే జెడ్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఈ మైనస్ 2 ఇటువైపు తీసుకొస్తున్నాను, అప్పుడేమో ఈ మైనస్ 2 ఇటువైపు తీసుకొని రండి, దీన్ని కూడా ఇటువైపు తీసుకొని రండి. ఈ మైనస్ 1 ఇటువైపు వెళ్తే ఏమైంది ప్లస్ 1 అయితే, ఈ మైనస్ జెడ్ వై ఇటువైపు వస్తే ప్లస్ జెడ్ వై అవుతుంది కాబట్టి XY. నెక్స్ట్ వచ్చి తలకి ఇది కనుక ఇటువైపు వస్తే కనుక ప్లస్ జెడ్ వై, ఈ మైనస్ జెడ్ ఎక్స్ ఇటువైపు వస్తే ప్లస్ జెడ్ ఎక్స్, ఈ ప్లస్ 1 అటువైపు వెళ్తే మైనస్ 1. ఓకేనా, ఈ రెండు నెగిటివ్ని ఇటువైపు తీసుకొచ్చా అప్పుడు ప్లస్లు అయిపోయినాయి. ఈ మైనస్ 1 అటువైపు వెళ్తే ప్లస్ 1. కొద్దిగా నీట్గా రాస్తే కనుక XY ప్లస్ YZ ప్లస్ ZX ఈక్వల్ టు 1. ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సిందే. ఓకేనా, వాడు షో దట్ అన్నాడు కాబట్టి చివరిని ఏం రాస్తారంటే హెన్స్ షోడ్ అని చెప్పి రాసేయండి. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై అన్నాడు. అయితే x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2xyz ఈక్వల్ టు 1 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాయండి. మన ఫైనల్ గోల్ ఏంటంటే దీన్ని చూపించాలి, దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా, గివెన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై. ఓకేనా, ఈక్వల్ టు ఏందమ్మా పై. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ దీన్ని ఏమనుకుంటారంటే ఆల్ఫా అనుకోండి, దీన్ని బీటా అనుకోండి, దీన్ని గామా అనుకోండి. ఓకేనా, లెట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, నెక్స్ట్ వచ్చేసరికి కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు బీటా, నెక్స్ట్ వచ్చేసరికి కాస్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు గామా. కాస్ ఇన్వర్స్ అటువైపు వెళ్తే ఇంకా ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, ఇక్కడ వై ఈక్వల్ టు కాస్ బీటా, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు కాస్ గామా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీని ప్లేస్లో ఆల్ఫా అని పెడుతున్నాను, దీని ప్లేస్లో బీటా అని పెడతాను, దీని ప్లేస్లో గామా అని పెడుతున్నాను. అప్పుడేమైంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు పై. గామా అటువైపు వెళ్తే అప్పుడు ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పై మైనస్ గామా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కాసుల్లో ఉంది కదా కాబట్టి రెండు వైపులా కాస్ అప్లై చేయండి. కాస్ అప్లై చేస్తే అప్పుడు ఏమైంది అప్లయింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ కాస్ ఆన్ బౌత్ సైడ్స్, రెండు వైపులా కాస్ అప్లై చేద్దాం. కాస్ అప్లై చేస్తే అప్పుడు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ పై మైనస్ గామా. ఓకేనా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగా ఉంది అంటే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఈక్వల్ టు, ఇది ఇప్పుడు ఏంది ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి రాయాలి. 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి తలకి ఏమైంది, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి తలకి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి తలకి మైనస్ నెగిటివ్ కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇదిలో 180 వచ్చింది, 180 వచ్చినప్పుడు కాస్ కాస్గానే ఉంటుంది. ఇక్కడ గామా ఉంది కాబట్టి గామా రాశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ సైన్ ఆల్ఫా ఉంది, ఇక్కడ సైన్ బీటా ఉంది. కానీ ఇక్కడ నాకు కాస్ ఆల్ఫా ప్లేస్లో ఏమైనా ఎక్స్ రాయొచ్చు, కాస్ బీటా ప్లేస్లో వై రాయొచ్చు. మరి దీని ప్లేస్లో ఏం రాయాలి, రాయటానికి మరి ముందరగా మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు సైన్ ఆల్ఫా రావాలనుకున్నాం. సైన్ ఆల్ఫా అంటే ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే √1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు √1 మైనస్
కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ రాసాను, దీని పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సైన్ బీటా రావాలి. సైన్ బీటా అంటే కనుక దీని నుంచి వచ్చింది. సైన్ బీటా అంటే ఫార్ములా వచ్చేసరికి √1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా, √1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా. అప్పుడు √1 మైనస్ కాస్ బీటా అంటే ఏంది వై కాబట్టి √1 మైనస్ వై స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కాస్ ఆల్ఫా అంటే ఏంది ఎక్స్ కాబట్టి ఎక్స్ రాశాను, కాస్ బీటా అంటే ఏంది కాస్ బీటా అంటే వై కాబట్టి వై రాశాను, మైనస్ సైన్ ఆల్ఫా అంటే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సైన్ బీటా అంటే √1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ కాస్ గామా అంటే జెడ్ కాబట్టి జెడ్ రాశాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మైనస్ జెడ్ ఉంది, మైనస్ జెడ్ ఇటువైపు వస్తే ప్లస్ జెడ్ అయితే ఈ టర్మ్ ఏంటి దీని నెగిటివ్, అటువైపుకి వెళ్తే పాజిటివ్ అయితే అప్పుడు ఫైనల్గా XY ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఇది మొత్తం అటువైపుకి వెళ్తే కనుక √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు రెండు వైపుల స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపుల స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు XY ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీనికి స్క్వేర్ వచ్చింది, దీనికి కూడా స్క్వేర్ వచ్చింది. దాన్ని సపరేట్గా స్క్వేర్ రాస్తే ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏంది A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్. A ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్. A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్ అంటే A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో ఉన్న XY ఉంది, బి ప్లేస్లో ఉన్న జెడ్ ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడేమైతే XY హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2AB అంటే 2 ఇంటూ XY ఇంటూ జెడ్ ప్లస్ బి స్క్వేర్. బి అంటే ఏంది బి ప్లేస్లో జెడ్ ఉంది కాబట్టి జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేరు ప్లస్ 2XY జెడ్ ప్లస్ జెడ్ స్క్వేరు ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 1 ఉంది, 1 ఇంటూ 1 అంటే 1 ఇంటూ మైనస్ వై స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్. ఫస్ట్ 1తో ఇక్కడ ఉన్న బ్రాకెట్లో ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ ఎక్స్ స్క్వేర్తో ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇటువైపు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా. ఇంకేం మిగిలిపోతున్నాయి, ఈ నెగిటివ్ ఉన్నాయి కదా, ఈ నెగిటివ్ రెండు ఇటువైపు తీసుకొస్తే అప్పుడు ఏమైంది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటువైపుకి వస్తే సరే ఫస్ట్ మిగిలిపోయినాయి రాద్దాం. 2XYZ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమైందమ్మా ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ మైనస్ వై స్క్వేర్ ఇటువైపు వస్తే ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఏముంది జెడ్ స్క్వేర్ ఉంది, 2XYZ ఉంది ఈక్వల్ టు 1. ఓకేనా. ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సిందే కాబట్టి చివరిని ఏం రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. ఈ విధంగా చేయాలి. మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో రాసుకుంటూ ఫాలో అవ్వండి. ఇలా కనుక చేస్తే కనుక క్లియర్ కట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో మామూలుగా ఇలా ప్రూవ్ దట్ టు షో దట్ చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో వచ్చి తలకి ఏంటంటే ప్రాబ్లమ్స్. ఓకేనా. నెంబర్స్ ఇస్తాడు, tan 1/2 ప్లస్ tan 1/3 ఈక్వల్ టు ఎంత, ఇట్లాంటివి. ఓకేనా. ఇట్లాంటివి చేద్దాం. ఓకేనా. అవి కూడా ఇంపార్టెంటే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.